కృప అంటే ఏంటి? కృప అంటే అర్హత లేని వాడికి దయ చూపించే దాన్ని ఏమంటారు? కృప. అర్హత లేని వాడికి, ఇది అర్హత లేనటువంటి స్థితిలో ఉన్న మనుషుని కొరకు దేవుడు తన కృపను చూపించటము. కనుక మనందరము కూడా అనర్హులము కదా, అనర్హులము. దాని విషయంలోకి వచ్చేసరికి ఆయన కృప నిరంతరము మన మధ్యలో ఉన్నది. విలాప వాక్యములు 3:21 ఉంటది, యెహోవా కృప గలవాడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. కనుక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మనము నిర్మూలం కాకుండా ఇంకా సజీవులుగా ఈ భూమి మీద దేవుని ఆరాధించడానికి ఇక్కడికి సమకూర్చబడినామంటే కారణము దేవుని యొక్క కృప. ఆయన కృప లేకపోతే, ఆయన కృపాదానము లేకపోతే మనం ఈ లోకంలో మనము జీవించే వారము కాదు. నిజంగా మృత లోకంలో సజీవులు లేనటువంటి స్థితిలో మనం ఉండేవారము. కనుక సజీవులే కదా ఆయన్ని స్తుతించేది. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఉంటే